తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువవుతున్నాయి. గతంలో టీడీపీలో ఉంటూ బద్ధశత్రువులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే గూట్లో ఉన్న పాత గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంతులేకుండా సాగుతున్న ఇంటి పోరు పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో కీలక నియోజకవర్గం ఆందోళ్. మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ ఇక్కడ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికలకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ 10 ఏళ్ల పాటు నడిచింది. ఆందోళ్ కాంగ్రెస్ కు టీడీపీ బలమైన ప్రత్యర్థి. అప్పట్లో టీడీపీలో ఉన్న బాబు మోహన్ అడపాదడపా కార్యకర్తల్ని కలిసేవారు. ఆందోళ్ నియోజకవర్గానికే చెందిన టీడీపీ మాజీ ఎంపీ మాణిక్ రెడ్డికి బాబు మోహన్ కు మధ్య మొదటి నుంచి గ్రూపు తగాదాలున్నాయి. దీంతో కేడర్ కూడా చీలిపోయింది. మొన్నటి సాధారణ ఎన్నికల వరకు అదే పరిస్థితి. ఎవరితో ఉంటే ఎవరికి కోపమొస్తుందో తెలియక వీరి గొడవలతో విసిగెత్తిపోయిన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఉద్యమ ప్రభావం బాగానే ఉన్నా అక్కడ సరైన నాయకులు లేని లోటు కనిపించేది. ఆ టైంలో మాణిక్ రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరారు. సరిగ్గా నామినేషన్ల టైంకి బాబు మోహన్ కూడా టీడీపీని వీడి కారెక్కేశారు. అనుచరులు కూడా నేతల్ని ఫాలో కావడంతో టీడీపీ ఖాళీ అయింది. ఆందోళ్ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో బాబు మోహన్ కు టికెట్ దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను ఆయన ఓడించడంతో ఆందోళనలో టీఆర్ఎస్ స్ట్రాంగ్ అయింది. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ గ్రూపులు కామన్. ఇప్పుడు ఆందోళనలో అదే జరుగుతోందట. అధికార పార్టీలో 2 గ్రూపులు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. టీడీపీలో ఉన్నప్పుడు గ్రూపులు కట్టిన బాబు మోహన్, మాణిక్ రెడ్డి పాత వైరంతో మళ్లీ కయ్యానికి కాలు దూవుకుంటున్నారు. ప్రస్తుతం ఈ 2 గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలున్నాయి. ఒకరు చెప్పింది ఒకరు కాదనడం, ఒకరిని మరొకరు లెక్క చేయకపోవడం కామన్ అయిపోయిందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు బాబు మోహన్ పై గుర్రుగా ఉన్నారట టీఆర్ఎస్ పాత కాపులు. తమను కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని వారు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని రాయ్కోట్, టేక్మాల్, అల్లాదుర్గం, ఆందోళ్ మండలాల్లో పార్టీ బాధ్యతల్ని టీడీపీ నుంచి వచ్చిన వారికే బాబు మోహన్ కట్టబెట్టారని టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న నేతలు చిర్రుబుర్లాడుతున్నారట. బాబు మోహన్ పై ఇప్పటికే మంత్రి హరీష్ రావుకు పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట స్థానిక లీడర్లు. బాబు మోహన్ పై పెరుగుతున్న అసంతృప్తిని మాణిక్ రెడ్డి వర్గం సొమ్ము చేసుకుంటోందన్న ప్రచారం నడుస్తోంది. అధికార పార్టీలో లోకలోకలను గమనిస్తున్న దామోదర్ వర్గం కూడా తన వంతుగా ఆజ్యం పోస్తోందని సమాచారం. ఎవరి వాదన ఎలా ఉన్నా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పార్టీలో లోకలోకలు టీఆర్ఎస్ కు మాత్రం చికాకుగానే ఉన్నాయట.